అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు సిద్ధిదాత్రి సిరీస్. ఈ సిరీస్ యొక్క మెయిన్ లక్ష్యం ఏంటి అంటే కనుక అసలు సిద్ధీస్ అంటే ఏంటి, వాళ్ళని పాటించే వాళ్ళని చేసుకునే సిద్ధాస్ అంటే ఎవరు, ఓన్లీ కొంతమందినే సిద్ధాస్ అంటారా, ఎవరైనా సిద్ధాస్ కావచ్చా, ఆ టాపిక్స్కి వెళ్ళే కన్నా ముందు ఫస్ట్ అసలు అష్టసిద్ధీస్ అయిన సాక్షాత్తు సీతమ్మదేవి హనుమంతునికి ఇచ్చిన అష్టసిద్ధీస్ని 1 by 1 ఇన్ డీటెయిల్గా తెలుసుకుని అర్థం చేసుకుని తర్వాత ఈ సిరీస్ని ఇంకా ముందుకు సాగించాలని అనుకుంటున్నాను. దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి అనిమ సిద్ధి. అనిమ అంటే ఏంటి, దీన్ని సాంస్క్రిట్ పరంగా డివైడ్ చేస్తే కనుక అణు ప్లస్ మా అంటారు. అణు అంటే ఏంటంటే కనుక సూక్ష్మ రూపం, అతి చిన్న సూక్ష్మ రూపాన్ని అణు అంటారు. మరి మా అంటే ఏంటంటే స్థితి, ఇంగ్లీష్లో అయితే స్టేట్ అంటారు. సో ఏ స్టేట్లో అయితే నువ్వు అన్నిటికన్నా సూక్ష్మ రూపంలో ఉండగలుగుతావో దాన్ని అనిమ అంటారు. సరే, మరి మనం చాలా మటుకి మన సుందరాకాండలో కానీ రామాయణంలో చూసింది ఏంటంటే కనుక హనుమాన్ చాలా ఫిజికల్ పెద్ద బాడీ కాస్త చాలా చిన్న ఫామ్లో వెళ్ళారు అంటారు. నిజమే, కరెక్టే. కానీ అనిమ అనేది ఫిజికల్ బాడీకి మాత్రమే సంబంధించిందా, లేకపోతే నీ సటిల్ బాడీకి కూడా సంబంధించిందా? నిజం చెప్పాలి అంటే అనిమ అనేది నీ సూక్ష్మ రూపానికి సంబంధించింది. మనం అనుకున్న దానికన్నా చాలా డీప్ డౌన్ అర్థం అనిమాలో ఉంది. దాంట్లో ఫస్ట్ ఏంటంటే కనుక నీకు ఒక కష్టం వచ్చింది, నీకు ఒక ప్రాబ్లం వచ్చింది, నువ్వేం చెయ్యాలో తెలియని స్టేట్లో ఉండిపోయావు. ఆ టైంలో ఆ ప్రాబ్లమ్ని మైక్రోస్కోపిక్ వ్యూలో అంటే సూక్ష్మ రూపంలో చూడగలిగి దాంట్లో మంచి చెడులేంటో తెలుసుకుని ఆ కష్టం నుంచి బయటపడగలగటమే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. దాన్ని అనిమ శక్తి అంటారు, లేకపోతే అనిమ సిద్ధి అంటారు. అదొక్కటేనా, ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో. ఇంకొకటి ఏంటి అంటే కనుక ఈ దేహం, ఈ శరీరం ఒక చిన్న అణువుతోనే తయారు చేయబడింది. సో నేను అనుకుంటున్న నా పేరో, నా కులమో, నా గోత్రమో నేను కాదు, ఆ చిన్న అణువే నేను అని తెలుసుకుని నీ అహంకారాన్ని పక్కన పెట్టగలగటమే అనిమ సిద్ధి. అంతేకాకుండా నేను ఈ యొక్క ఆటంతో నేను ఒక అణువుతోనే కదా తయారు చేయబడ్డాను, మరి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అణువుతోనే కదా తయారు చేయబడ్డారు అంటే నేను ఎవరు అన్న ప్రశ్న నీకు వేసుకోవటానికి మొదటి అడిగే అనిమ సిద్ధి. నువ్వు ఈ శరీరం కాదు, నేను ఇంత చిన్న ఆటం నేను అంటున్నా. దానికన్నా అంటే ఆటం కన్నా బియాండ్ ఏదో ఉంటుంది, అదే నేను. ఆ జర్నీని స్టార్ట్ చేసుకోవడానికి యూస్ అయ్యేదే అనిమ సిద్ధి. అంతేకాకుండా ఎంత ఎదిగినా ఒదుగుండటం, నేను ఆ చిన్న అణువునే నేను అని తెలుసుకొని మనల్ని మరీ హై స్టేట్లో చూసుకోకుండా ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ప్లేస్కి వెళ్ళాము అంటే కనుక అవసరమైతే మన స్థాయి అన్న దాన్ని తగ్గించి అక్కడ మన పని అయ్యేలా చేసుకోవటం కూడా అనిమ సిద్ధిలోకే వస్తుంది. దీన్నే డిప్లొమాటిక్ బిహేవియర్ అని కూడా అంటారు. ఇంకోటి అన్నిటికన్నా చాలా మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఏదంటే ఎవరైతే స్పిరిచువల్ జర్నీస్లో ఉంటున్నారో, ఎవరైతే సాధనలో ఉంటున్నారో వాళ్ళకి టాపిక్స్ తెలుస్తాయి. ఎనర్జీ అంటే ఏంటి, నాడీ వ్యవస్థ అంటే ఏంటి, సూక్ష్మ రూపం అంటే ఏంటని కాన్సెప్ట్స్ వాళ్ళకి తెలుస్తాయి. సో వాళ్ళకి ఇది ప్రత్యేకంగా ఎప్పుడైతే నువ్వు ఒక అణువుగా మారగలుగుతావో, నీ యొక్క అణువులో నీ అణువుగా మారినప్పుడు నీ యొక్క ఇంటర్నల్ బాడీని నువ్వు చూసుకోగలుగుతావు. ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఎక్కడ ఎనర్జీ బ్లాకేజెస్ ఉన్నాయి, ఎక్కడ కర్మ బ్లాకేజెస్ ఉన్నాయి అని నీ యొక్క నాడీ వ్యవస్థలో నువ్వు ఒక అణువుగా మారి సూక్ష్మ రూపంలో దాని నుంచి పాస్ అవ్వగలుగుతావు. ఇలా చేయగలిగితే కనుక ఇవి చాలా మిస్టికల్ సిద్ధీస్ని ఓపెన్ చేస్తుంది. అది నేను ఇప్పుడు మాట్లాడను, ఎందుకంటే అది అందరు ఆడియన్స్కి సరిపోదు. టైం వచ్చినప్పుడు నేను ఆ టాపిక్స్ గురించి క్లియర్గా వీడియో చేస్తాను. తొందరలోనే అది టైం రావాలనే కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, సాయిరామ్, శ్రీ మాత్రే నమః.